अब पेश है खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी ने गोशा महल में तेलंगाना पुलिस यादगार शुहदा प्रोग्राम में शिरकत की। इस मौके पर खिताब करते हुए वज़ीर आला ने बताया कि सिर्फ 2 सालों में कांग्रेस के दौरे हुकूमत में तकरीबन 16,000 कांस्टेबल और सब इंस्पेक्टर भर्ती किए गए हैं। रेवंत रेड्डी ने निज़ामाबाद कांस्टेबल प्रमोद के अहले खाना के लिए मुकम्मल ताउन का ऐलान किया, जो एक रॉडी शूटर के हमले में हलाक हो गए। इन्हें 1 करोड़ रुपये एक्स ग्रेशिया, एक अहले खाना के लिए सरकारी मुलाजिमत, 300 मुरब्बा गज ज़मीन और पुलिस वेलफेयर व सिक्योरिटी फंड से 24 लाख रुपए फराहम किए जाएंगे। उन्होंने नेक्सलाइट से अपील की है कि वो ख़ुद को पुलिस के हवाले करें, माशरे में दोबारा शामिल हो और तेलंगाना की तरक्की में हिस्सा लें। पुलिस शोहदा यादगार के मौके पर वज़ीर आला ने गोशा महल स्टेडियम में नई यादगार का भी इफ्तिताह किया और बहादुर अफसरों को खराज अक़ीदत पेश किया, जो फ़राइज़ के दौरान जाम बहक हुए। तक़रीब में DGP शिवधर रेड्डी, होम सेक्रेटरी CV आनंद और दीगर आला ओहदेदार मौजूद थे। గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి, కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసి 3 రోజుల క్రితం నిజామాబాద్లో CCS కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది.